Mhm. Good morning, students. Today we are going to discussing the about compound microscope. The compound microscope discovered by Zacharias Johnson. So it is the most important instrument in the biology laboratory. So there will be several types of scopes are there. Simple microscope to electronic మైక్రోస్కోప్ వరకు చాలా మైక్రోస్కోప్లు ఉన్నాయి. అందులో మనం కామన్గా యూజ్ చేసేటువంటి మైక్రోస్కోప్ ఏంటిదంటే కాంపౌండ్ మైక్రోస్కోప్ అన్నమాట. కాంపౌండ్ మైక్రోస్కోప్ commonly we use. So this is the picture here. So compound microscope is built around a strong basal foot. So this is the strong basal foot and a vertical limb. So total this up to the above part total it is called limb, and the foot supports the vertical limb. This foot support the total elongated limb. A round rectangular square stage is fixed to the limb. So to this limb, a rectangular stage will be, this is the stage, rectangular or square stage is fixed to the limb. So to this one here, stage will be fixed and it is provided with clips to hold the slide in position. So here there will be two clips we are seeing. These clips are help to the hold the slide which we kept on the stage. ఈ స్టేజ్ మీద మనం స్లైడ్ పెట్టినప్పుడు ఆ స్లైడ్ని జారిపోకుండా క్లిప్స్ ఉంటాయి అన్నమాట. ఆ రెండు క్లిప్స్ మనం ఆ స్లైడ్ మీద పెట్టడం వలన గ్రిప్ అనేది ఉంటుందన్నమాట. మైక్రోస్కోప్ మూవ్ అయినప్పుడు కిందికి పడదు స్లైడ్. సో ఏ మూవబుల్ అండ్ ఫిక్స్డ్ సబ్స్టేజ్ ఈజ్ సిచ్యువేటెడ్ డైరెక్ట్లీ బిలో ది స్టేజ్. సో ఇక్కడ మనం ఏదైతే ఆర్మ్ అని చూస్తున్నామో ఇక్కడ మన హ్యాండ్ తోటి ఇక్కడ పట్టుకోవడానికి ప్లేస్ అన్నమాట ఇది మైక్రోస్కోప్ని. సో ఇక్కడ మనకి రెండు అడ్జస్టబుల్ నాబ్స్ ఉన్నాయి. వీటి ద్వారా మనము ఈ యొక్క బాడీ ఏదైతే ఉందో ఈ బాడీని మనము పైకి కిందికి అనడానికి ఉపయోగపడతాయి. కోర్స్ నాబ్, ఫైన్ అడ్జస్ట్మెంట్ నాబ్. ఇది ఫైన్ అడ్జస్ట్మెంట్ నాబ్, ఇదేమో కోర్సు నాబ్ అన్నమాట. వీటి ద్వారా ఈ యొక్క ఏదైతే బాడీ ఉందో ఈ బాడీని పైకి కిందికి అంటే స్లైడ్ దగ్గరికి మరియు స్లైడ్కి దూరంగా మనం మూమెంట్ ఇవ్వడానికి ఈ రెండు నాబ్లు ఉపయోగపడతాయి. కోర్సు నాబ్, అడ్జస్ట్మెంట్ నాబ్. సో అదేవిధంగా ఏ మూవబుల్ అండ్ ఫిక్స్డ్ సబ్స్టేజ్ ఈజ్ సిచ్యువేటెడ్ డైరెక్ట్లీ బిలో ది స్టేజ్. సో ఇక్కడ మనం చూస్తున్నాము ఈ యొక్క స్టేజ్ కింద ఇంకొక సబ్ స్టేజ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇది సబ్ స్టేజ్ అన్నమాట. ఈ సబ్ స్టేజ్ ఒక ఐరిస్ డయాఫ్రామ్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా కండెన్సర్ లెన్స్ని కలిగి ఉంటుందన్నమాట. సో ఇక్కడనేమో ఐరిస్ లెన్స్ కలిగి ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ కండెన్సర్ని కలిగి ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ లైట్ మిర్రర్ మీద ఫోకస్ అయినప్పుడు ఈ లైట్ని ఈ ఐరిస్ డయాఫ్రామ్ ద్వారా కండెన్సర్ ద్వారా సబ్స్టేజ్ గుండా ఈ యొక్క స్టేజ్ మీదకి ఎక్స్పోజ్ కావడానికి అన్నమాట. సో లైట్ ఎప్పుడైతే ఈ మిర్రర్ మీద పడుతుందో ఈ మిర్రర్ నుంచి ఐరిస్ డయాఫ్రామ్ కండెన్సర్ సబ్స్టేజ్ ద్వారా ఈ యొక్క స్టేజ్ మీదకి లైట్ అనేది వెళ్తుందన్నమాట. సో ఏ మూవబుల్
concave mirror is fixed at the lowermost part at the limb to focus converging cone of light rays at the level of specimen. So this mirror is generally in a microscope is concave mirror. This concave mirror, when it receives the this concave mirror, when it receives the light, it reflect to the iris diaphragm through the condenser and the substage onto the stage. And when we see that the body, so when we take this one, it is the entire body. When you up to here body, the body consists a tube. At the upper end of the tube is an eyepiece which can be changed for lower and higher values of magnification. So to this body upper, there will be a eyepiece is there. This eyepiece is different magnifications are available. If మనకు ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10x లో చూడాలనుకుంటే మ్యాగ్నిఫికేషన్లో 10x ఐపీస్ ఉంటుంది, 15x ఐపీస్ ఉంటుంది. ఈ విధంగా 10x 15x లోయర్ హయ్యర్ మ్యాగ్నిఫికేషన్ బట్టి మనము ఇక్కడ ఐపీస్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో బాడీకి అపికల్ పార్ట్లో అంటే కొన భాగంలో ఐపీస్ని అరేంజ్మెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఐపీస్లు మ్యాగ్నిఫికేషన్ బట్టి చాలా రకాలుగా ఉంటాయి. జనరల్గా మనము ల్యాబ్లో 10x 15x ఎక్కువగా వాడతాము. సో ఇక్కడ అదేవిధంగా మనం లోయర్ రీజియన్ అంటే ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ కూడా ఆబ్జెక్టివ్ లెన్స్ అని ఉంటాయి. సో ఈ ఆబ్జెక్టివ్ లెన్స్ మనకు జనరల్గా 3 ఉంటాయి అన్నమాట. ఈ ఆబ్జెక్టివ్ లెన్స్ అంటే లో పవర్కి సంబంధించింది, హై పవర్కి సంబంధించింది అండ్ ఆయిల్ ఇమర్షన్కి సంబంధించినటువంటి 3 ఆబ్జెక్టివ్ లెన్సెస్ అయితే ఉంటాయి. సో దీస్ magnifications range from 3 into 2 into to 10x. The conventional low power objective is 10x. So tube of the microscope is vertically movable with the help of coarse and a fine adjustment. So coarse adjustment move the tube rapidly while fine adjustment so screw does it gradually. So this is the about to microscope description. So when you see this, there will be a foot, there will be inclined joint. దీని ద్వారా మనము ఈ టోటల్ బాడీని వెనకాలకి ముందుకు అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఈ ఇన్క్లినేషన్ జాయింట్ ద్వారా దీని నుంచి ఈ ఫుట్ నుంచి మనకు మొత్తం నిలువున ఒక పిల్లర్ ఉంటుంది, అంటే ఒక వర్టికల్ బాడీ అనమాట దీన్ని. సో ఇందులో మనం ఇందాక చూసాము. సో ఐపీస్ దే హ్యావ్ డిఫరెంట్ మ్యాగ్నిఫికేషన్స్ 10x 15x. తర్వాత డ్రా ట్యూబ్ అంటే మనం ఇక్కడ ఏదైతే కోర్స్ అడ్జస్ట్మెంట్ నాబ్ ఉందో దీన్ని తిప్పడం ద్వారా మరియు ఈ యొక్క డ్రా ట్యూబ్ అనేది కిందికి పైకి మూమెంట్ అవుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఫైన్ అడ్జస్ట్మెంట్ కూడా అంటే ఈ యొక్క బాడీ ఎంత హైట్లో ఉండాలనేది స్టేజ్ నుంచి ఎంత హైట్లో ఉండడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా ఈ 3 ఆబ్జెక్టివ్ లెన్స్ హ్యావింగ్ డిఫరెంట్ పవర్స్ and there will be a stage, substage, condenser, iris diaphragm, mirror, foot. So these are the parts. Next, so let us microscope is placed in maximum diffuse light. Light is adjusted by turning the mirror towards the source of light. దీన్ని లైట్ కి ఫోకస్ అయ్యే విధంగా చేయాలి. A prepared slide placed on the stage. Object is adjusted just over the stage aperture. The object is located and focused with the low power objective using coarse adjustment. If higher magnification is desired, nose piece is turned to next higher power objective. Fine adjustment can be used freely at this stage, while the use of coarse adjustment is to be avoided.
High power objective, subsequent higher powers are used only when objective is properly mounted under cover slips. So precautions. Before and after the use of all the lenses, metal pots including stage should be cleaned. The lens are cleaned with the tissue paper and muslin cloth. So operating screws, condenser, iris diaphragm, mirror, stage clips should be always handled carefully. So the microscope is generally the main parts మనకు తీసుకున్నట్టయితే ఐపీస్, ఆబ్జెక్టివ్ లెన్సులు, స్టేజీ, కండెన్సర్, ఐరిస్, డయాఫ్రామ్, మిర్రర్స్, కోర్స్ మరియు ఫైన్ అడ్జస్ట్మెంట్ నాబ్స్ సో ఉంటాయి. అదేవిధంగా ఎప్పుడైతే కాంతి అంటే లైట్ మిర్రర్ మీద పడుతుందో అప్పుడు ఈ విధంగా కాంతి మిర్రర్ మీద పడినప్పుడు కండెన్సర్ మీదుగా అంటే ఈ విధంగా కండెన్సర్ మీదుగా స్లైడ్ పై ఉన్న నమూనాపై పడుతుంది. ఈ విధంగా పడిన తర్వాత సో లో పవర్ ఆబ్జెక్టివ్ ఫోకస్ చేసి అవసరమైతే హై పవర్ మార్చి ఫైన్ అడ్జస్ట్మెంట్తో స్పష్టమైన చిత్రం చూడడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది ముఖ్యంగా మైక్రోస్కోప్ యొక్క పార్ట్స్ మరియు దాని యొక్క ఇంపార్టెన్స్.